హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎన్ని బుక్స్ కొన్నానో ఆ బుక్స్ మీకు చూపిస్తాను. చూడండి, ఇది శ్రీకృష్ణ భగవాన్ యొక్క చరిత్ర. నిన్ననే రేజింతలో తీసుకున్న శ్రీకృష్ణ యొక్క బాల్యం నుంచి ఆయన చేసిన యుద్ధాలే కానీ ఆయన చేసిన లీలే కానీ చదువుదామని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన తీసుకుందామని. నిన్నైతే ఈ బుక్ రేజింతలో తీసుకున్నా. ఇది నిన్న తీసుకున్న బుక్. అప్పుడప్పుడు టైం పాస్ అవుతలే అని చెప్పేసి అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే బుక్ చిన్నది తీసుకున్న చదువుదామని ఏదొకటి. తర్వాత రామాయణం బొమ్మలు ఎట్లుంటుంది చదువుదామని చెప్పేసి ఈ బుక్ తీసుకున్నా. సానుకూల ఆలోచన శక్తి. మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుతుంది బుక్ గురించి ఇది తీసుకున్నా. కొన్ని పేపర్స్ చదువుతా, తర్వాత పక్కన పెట్టేస్తా అంతే. ఇది ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ రిచ్, బిఎస్ఆర్ సార్ది. యూట్యూబ్లో సెన్సేషనల్ వీడియోస్ ఉంటాయి అన్నీ. ఈ సార్ది చెప్పే వీడియోస్ దాన్ని చూడడం వల్ల మైండ్ చేంజ్ అవుతుండే. కొన్ని రోజులు చూసిన తర్వాత పక్కన పెట్టేసిన బుక్ కొన్న తర్వాత చదవలేను. ది సీక్రెట్. ఇది ది సీక్రెట్. ఈ బుక్ వచ్చేసి నేను దగ్గర ఒక 4 years అయింది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చదివి నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను. ఏ పని చేసినా నేను ఒక 20 days ఎక్కువ తర్వాత మళ్ళీ మర్చిపోతాను, అది పక్కన పెట్టేస్తాను. ఇది ఒక బుక్ చూడండి, చూపిస్తాను. ది సైకాలజీ ఆఫ్ మనీ యొక్క సైకాలజీ ఏంటంటే తీసుకుందామని తీసుకున్నాను. ఇప్పటి వరకు ఒక 20 papers కంప్లీట్ చేయలేదు, తీసుకొని పెట్టుకున్నాం. తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్ మనీ గురించి ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ తీసుకున్నాను. అయినా కానీ ఇది చదవలే. ఒక 10 papers చదివినా పక్కన పెట్టేస్తాను అంతే. ది సీక్రెట్ టు లవ్, హెల్త్ అండ్ మనీ. మనము మనీకి ఎంత లవ్ చూస్తే మనకు మన అట్రాక్ట్ అవుతుంది. మనం వేరే వాళ్ళకి ఎక్కువ లవ్ చేస్తుంటే వాళ్ళు మనం అట్రాక్ట్ అవుతారు కదా. అట్లాంటి హెల్త్ గురించి, మన బాడీ గురించి, హెల్త్ గురించి, మన బాడీ మంచిగా ఉందని చెప్పేసి మనం హెల్తీగా ఉన్నామని చెప్పేసి అనుకోవడానికి బుక్ చదివినాం. ఈ బుక్ చదివిన కొన్ని రోజులకి నాకు నా బాడీలో చేంజెస్ అనిపించింది, నా హెల్త్కి పర్ఫెక్ట్ అనిపించింది. ఈ బుక్ చాలా నాకు నచ్చింది. ఇది కంప్లీట్గా చదవలేదు కానీ ఒక మినిమం ఒక 100 papers చదివినాం. ఓకే, ఇది సార్ బ్రహ్మానందం సార్ యొక్క బయోగ్రఫీ. ఈ బుక్ చదువుతుంటే నాకు లిటరల్లీ ఏర్పు వచ్చింది, ఎందుకంటే ఆయన పడ్డ స్ట్రగుల్స్ అట్లా ఉంటాయి. కానీ ఈ సార్ బుక్ చదువుతుంటే చాలా చాలా ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇది ఒక 150 papers చదివిన. నాకు సార్ వచ్చినప్పటి నుంచి కష్టపడ్డాయి. సినిమా యాక్టింగ్ చేయడానికి ఏడేడు తిరిగిండు, టీచర్స్గా పనిచేసి, షూటింగ్ ఉంటే షూటింగ్ పోయి, వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్టివ్, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం సార్ షూటింగ్ అయినప్పుడు. ఈ బుక్ చాలా నచ్చింది. ఇది కంప్లీట్ చేస్తా తొందరలోనే. బాగుంది ఈ బుక్ చదివిన కొద్దిగా. ఇది ఒక బుక్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. ఈ బుక్ నేను ఎందుకంటే ఆలోచిస్తే ఐశ్వర్యవంతులు అవుతారంటే ఈ బుక్ తీసుకుని చదువుదామని. అయినా కానీ మన 20 days కదా, అందుకే మొత్తం కంప్లీట్ చేయండి. ఇది ది సీక్రెట్లోని కంటిన్యూస్లో ప్రాసెస్లో ద హీరో. ఇది తీసుకున్నా. ఇందులో ఒక 10 papers చదవలేను, పెట్టుకున్నా. ఇది ది సీక్రెట్ ది కంటిన్యూషన్లో ది పవర్. మనలో పవర్ ఏముంటుంది అని చెప్పేసి మనం ఎట్లా మన థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకోవడం, సబ్ కాన్షియస్ని ట్రైన్ చేయడం అనే దాని గురించి తీసుకున్నాం, ది పవర్. అయినా కానీ ఇది చదవలే, పక్కన పెట్టేసిన. ది మ్యాజిక్. ఇది కూడా రోండా బార్న్ రాసిన బుక్కే. 28 days మ్యాజికల్ ప్రాక్టీస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఇది. నేను day 1 నుంచి 28 days వేణు కళ్యాణ్ సార్ చెప్పిన విధంగా నేను ట్రై చేసి చూసిన. నా లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. తర్వాత కంటిన్యూ ప్రాసెస్ చేయలేను, కొన్ని రోజులు చేసి వదిలేసిన. ఇవి తీసుకున్నాను. ఇది అయోధ్య చేరిన కృష్ణ. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ బుక్ ఆర్డర్ పెట్టుకొని చదివిన. ఈ లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ ఫ్యామిలీ గురించి, బిజినెస్గా అంటే జాబ్ వదిలేసి బిజినెస్ వెళ్ళడానికి ఆయన ఎంచుకున్న దారి, వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంది అని చెప్పేసి చూసిన. ఈ బుక్ మన మధ్యతరగతి వాళ్ళ లైఫ్ మెంటాలిటీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మొత్తం చదివిన బుక్ లిటరల్లీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇది శ్రీనివాస్ అన్న కొమ్మిశెట్టి రాసిన, సూపర్ ఉంది ఈ బుక్ మొత్తం చదివిన. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. మన లైఫ్ని మనం హీల్ చేసుకోవచ్చు. మన సబ్ కాన్షియస్ త్రూ మనం పడుకునేటప్పుడు
మన హెల్త్ని మన హెల్త్లో ఏదైనా ఇష్యూ ఉందనుకో ఆ ఇష్యూ క్లియర్ అయింది, మనం పర్ఫెక్ట్గా హెల్త్గా ఉన్నామని చెప్పేసి అనుకోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్లో తిరగడం వల్ల మన హెల్త్ క్యూర్ అవుతుంది. ఈ బుక్ కూడా చదివిన, ఇది ఒక 150 పేపర్స్ చదివిన. చాలా చాలా బాగుంది ఈ బుక్. ఇంకో బుక్ ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం పడుకునే ముందు మనం ఏమైతే చేస్తామో, మొబైల్ చూస్తామో మొబైల్ యొక్క వస్తాయి. మనం పడుకునేటప్పుడు ఏదైనా దేవుని గురించి ఆలోచించుకోవడం అనుకుంటామో, దేవుని ఆలోచనలు వస్తే మార్నింగ్ మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాం. మనం పడుకునేటప్పుడు మనకి ఏదైతే కావాలో 100% తలుచుకొని అనుకుంటే మన రిజల్ట్ మనం ఏమనుకున్నామో నైట్లో మన మైండ్లోకి సబ్సిడీగా మన కాన్షియస్ మైండ్ పండుకుంటుంది. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ 28/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. మనం పడుకున్నప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది తెల్లారిన తర్వాత కొన్ని రోజులకు కానీ మైండ్లో రిపీట్ అయ్యి మనం ఏదైతే అనుకున్నామో అదైతే కంపల్సరీ అవుతుంది. ఈ బుక్ బేస్ చదివిన చాలా 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 బాగుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఏరి కోరి తీసుకున్న భగవద్గీత. ఇందులో ఒక 8 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసిన. అంటే పర్ఫెక్ట్ అని కాదు, ఇప్పుడు 8 చాప్టర్ వరకు అయితే వచ్చిన భగవద్గీతని. కృష్ణుడికి చెప్పిన, అర్జునికి చెప్పిన ఈ భగవద్గీత ఇప్పుడు నాకు కృష్ణుడు చెప్తుండు, నేను వింటున్నా. నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుని ఈ భగవద్గీత తీసుకున్నా. కంపల్సరీ ఈ 18 చాప్టర్స్ కంప్లీట్ చేసి నేను నా లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటా. నేను ఇన్ని బుక్స్ కొన్నా, ఏ బుక్స్ మొత్తం ఒక అయోధ్య చేరిన కృష్ణ తప్ప ఏ బుక్ అంతా మొత్తం కంప్లీట్ చేయలేను. భగవద్గీత కంప్లీట్ చేయాలని పట్టుబట్టి కంటిన్యూగా భగవద్గీత చదువుతున్నా. ఈరోజుకి వచ్చేసి ఈ వీడియోస్. ఇన్ని బుక్స్ కొన్నా, ఏ బుక్స్లో ఎక్కువ నచ్చింది భగవద్గీత అండ్ ద సబ్ కాన్షియస్ మైండ్, ద సీక్రెట్. ఈ బుక్స్ నేను ఒకటి కంప్లీట్ చేసి నా లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటా. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ఎందుకంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఒక్కరోజు కంప్లీట్ చేయలే. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి కాదు, ఇన్స్టాగ్రామ్ నేను స్క్రోల్ చేయడం వల్ల టైం అయిపోతుంది. ఈ బుక్స్కి నేను టైం ఇప్పుడు స్పెండ్ చేయాలనుకుంటున్నాను. బుక్స్ని మొత్తం చదివి నా లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. టోటల్లీ ఒక 20 బుక్స్ అని ఉంటాయి తీసుకున్నా చదువుదామని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.